ఈ లింగిగాళ్ళందరూ మడతట్టి దిక్కులేసేయండి. నువ్వు ఆగరా. వాళ్ళ జేబులు ఏమైనా ఉంటే తీసుకొచ్చిన జేబులు తోసి. మరి నాకో ఎవరైనా చేతులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి నాకు పని డ్యూటీలో చేరి 6 నెలలు కాలేదు అప్పుడు నొక్కుడు కార్యక్రమం ఎవరు అక్కడ? మరి నా సంభావన గుళ్ళో పెట్టి చెటకోపం జరక ఇక్కడ దొబ్బేద్దామని వచ్చావా? రే సూర్య, అమ్మా మా పోలీసులు చేయలేని పని నువ్వు చేసావురా. అవును బాబు, సందుల్లో పడి మామూలు వసూలు చేయటం, నా హోటల్లో పడి పందుల్లాగా మెక్కటం. సంపూ తింటున్నారు బాబు వీళ్ళు. ఇక నుంచి నీ పుణ్యమాని నా హోటల్ ఈ కాలనీ ప్రశాంతంగా ఉంటుంది. ఒరే సూర్యం, రేపటి నుంచి నీకు ఫుడ్ గిడ్డు అన్ని మా బా హోటల్లో ఫ్రీ అంటరా. ఏమంటా బా? ఓకే అంట. ఒరే నేనెప్పుడు అన్నాను రా? సూర్యం, కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి సెంటర్కి వచ్చాయి. దా సూర్యం దా. ఏం బాబు ఫ్రీగా తిందామని వచ్చావా? ఫ్రీగా ఎందుకు తింటాను? డబ్బులు ఇచ్చే తింటాను. ఏ బాబు ఒరే బుజ్జి, ఒక 50 అప్పు ఇవ్వరా. అబ్బా బావా, నాకు 50 ఇచ్చి నా జీతంలో కట్ చేసుకో. ఇయ్యే అలా సొత్తవే. ఆ 50 మీ బావకి ఇచ్చి నేను టిఫిన్ తిన్నాక బిల్లు కట్ చేసుకుని బ్యాలెన్స్ నాకు ఇమ్మను. విన్నావు కదా, మళ్ళీ చెప్పట్లేదు అనుకుంటా. ఏం తీసుకుంటావు? ఊరి ఒరే మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు. అన్న సూప్ చూడవా? ఫుల్గా చూపించానా? సగం సాలాడికి చచ్చిపోతాడు. ఆ టేబుల్ చూసుకొని కొట్టాం. రండి సుబ్బారావు గారు. రండి రావు గారు రండి. ఇదిగో బిల్లు. సరే నువ్వు వెళ్ళు. ఇదిగో ఆడి 2 టీ. ఇదిగో బిల్లు 20 బ్యాలెన్స్ 30. ఇయ్యే ఇస్తున్నాను ఉండవా. ఇదిగో 30. వస్తారా? నువ్వు తీసుకున్న 50 ఎప్పుడు ఇస్తావా? ఒరే బుజ్జి నువ్వు ఉండరా, నేను చెప్తా. ఏంటి చెప్పేది? మీరు వాడికి ఎంత ఇచ్చారు? 50. వాడు మీకు ఎంత ఇచ్చాడు? 50. సరిపోయిందిగా. మరి తమరి బిల్లు ఏంటంటే మళ్ళీ చెప్పు. మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా? 50 అమ్మా. వాడు మీకెంత ఇచ్చాడమ్మా? 50 అమ్మా. సరిపోయింది కదమ్మా. మరి తమరి బిల్లు అమ్మా. నేను డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకెందుకు ఇచ్చారమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలా ఇందులో కనిపించనే ఉందా? 20 రూపాయలు టిఫిన్ తిని 30 రూపాయలు అటుకెళ్ళి. బాబు ఏంటమ్మా? నాకు అర్థమైంది బాబు. బుద్ధి తక్కువై మనం మీకు నమస్కారం పెట్టలేదు, క్షమించండి బాబు. ఇప్పుడు పెడతాను బాబు. నమస్కారం బాబు. ఉదయకాలం బాబు. శుభోదయం బాబు. మధు, నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేకపోయినా మీ నాన్నగారు స్టేటస్ కోసం చదివిస్తున్నారు. ఆయన గౌరవాన్ని నువ్వు కాపాడాలి. నా వెనక నాన్న ఉన్నారని నాకు గుర్తుంది పిన్ని. పిచ్చి పనులు చేసే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? చూడు, నేను మీ అమ్మనైతే పర్వాలేదమ్మా, సవితి తల్లిని. రేపు నీకేం జరిగినా లోకం నన్నే అంటుంది. నేను నిన్ను పిన్నిలా ఎప్పుడూ చూడలేదు. నీలో నేను అమ్మనే చూసుకుంటున్నాను. ఆయనకు 2వ భార్యనైనందుకు బాధపడుతున్నా, నీకు పిన్నినైనందుకు సంతోషపడుతున్నానమ్మా. నేను బ్రతుకున్నది నీకోసమే తల్లి. ఆయన క్లాస్కి రోజు అటెండ్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే రోజు చెప్పిందే చెప్తూ ఉంటాడు కదా. నో ప్రాబ్లం. మధు, నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? ఇది వెంట పడ్డం కాదు, మధురత అంటే ఇష్టపడ్డాం. అదే చెప్తున్నాను.
మా డాడీ పేరు నువ్వు వినే ఉంటావు. చాలా ప్రమాదం. ఆగు మధు, మధు, నేను చెప్పేది విను మధు, నేను చెప్పేది విను. నీ కోసం ఏ ప్రమాదానికైనా సిద్ధమే. చూడు, నీది వన్ సైడ్ లవ్. నువ్వు నన్ను ఎంత ఇష్టపడినా నేను నిన్ను లవ్ చేయను. ఇంక ఇలాంటివేం పెట్టుకోవద్దు. ఆగు మధు, నేను చెప్పేది విను. మధు, అగో అమ్మాయి గారంట పడుతున్నావు. జయభూషణ్ రావు గారు తెలిసినట్టే చంపేస్తాడు. ఇంకోసారి చెప్పడానికి కూడా మిగలవు. చూడు, మధు కోసం చావడానికైనా సిద్ధమే. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. ఒరే సారథి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను రా. పెద్దోళ్ళ పిల్ల జోలికెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. వదలండి. ఏరా, నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? నీ కూతురు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. సిద్ధమే అంట్రా. పోసేంట్రా పెట్రోల్. వదలండి, వదలండి, వదలండి. అమ్మా, నా కూతురి వంక ఇంకెవరు కన్నెత్తి చూడకూడదు. సూర్య మీరేంట్రా పని పాట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు? ఏం లేదు బాబాయ్. పని చూసుకునేది నా పెండాకుడు. ఎక్కడికన్నా వెళితే ఏమయ్యా సూర్యం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారట. ఉంది జైల్లో అని చెప్తున్నారట. మహాన్ తలుపులేసి పంపించేస్తున్నారు. అయితే ఇంకే నా షాప్కి వచ్చే కటింగ్ ఎందుకని? ఇది కరెక్ట్. దానికి చాలా పనితనం కావాలి. అది నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే ఎట్టగయ్యా? అవతల స్వాతికి డబ్బా పక్కరా. సరే, నీ పనితనానికి తగ్గట్టుగా 2 డాష్లు అరేంజ్ చేశాను. ఫిలప్ చెప్తున్నా. తర్వాత కలుస్తారా? రై ఆట పక్కన పెట్టుకో. సూర్యం, దున్నేవాడిదే భూమి, కొరిగేవాడిదే గుండు అన్నట్టుగా ఉండేవాడిదే ఇల్లు అని ఒక మ్యాచింగ్ స్లోగన్ సృష్టించి అద్దె కూడా ఇవ్వకుండా పాపం ఇంటోనర్ని అమాయకుని చేసేసి ఏడుపు తింటున్నారా ఆ ముసలోళ్ళు ఇద్దరు. వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే. ఆ సెంటిమెంట్ ఫేస్ పెట్టుకునే జనాన్ని మోసం చేసేస్తున్నారు. రేయ్, ఆ పక్కన కాశీలో తిరుగుతున్నాడే, ఆడే ఇంటూ అనరు. ఆడ నల్ల ఫేస్ పెట్టుకుని వెళ్ళి అద్దె అడిగినప్పుడల్లా వీళ్ళు తెల్ల మొహాలు వేసుకుని ఈ ఇల్లు మాదే, మేము ఖాళీ చేయం అని జనాన్ని నమ్మించేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఖాళీ చేయించేసి. ఒక నిమిషం, అమ్మని అడిగి చెప్తా. ప్రతిదానికి అమ్మని అడిగి చెప్తానంటే బిడ్రా. స్వాతికి డబ్బులు వస్తున్నాయంటే అమ్మ కాదంటుందో చెప్పు. 20,000 వస్తున్నాయి. ఇల్లు ఎవరవయ్యా నువ్వు లోపలికి వస్తున్నావు? ఏ పెద్దాయనా, 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయి. నువ్వెవరవయ్యా మమ్మల్ని ఖాళీ చేయించడానికి? ఇది మా సొంత ఇల్లు. ఏమిటయ్యా? ఏమిటి అన్యాయం? ఏమిటయ్యా? ఇది మా సొంత ఇల్లు. 5 నిమిషాలు ఇల్లు ఖాళీ చేయాలి. త్వరగా ఎవరయ్యా నువ్వు? ఏమిటి దౌర్జన్యం? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? ఎవడైనా వచ్చాడే చంపేస్తాడు. మీరేనా? ఆటో రారా. ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా కనిపించానంటే మాటలతో చెప్పను, మట్లో కలిపేస్తాను. ఎక్కడే మొత్తానికి కత్తిరాడు కొన పట్టుకొచ్చేవా? ఒళ్ళు ఆపి సెలరేవరా ఆపెట్టు. ఇదిగోనే బాబు, చాలా థ్యాంక్స్. నా ప్రాబ్లం సాల్వ్ చేసావు. పని అయిపోయింది. రారా, హ్యాండ్ నీది, బ్రెయిన్ నాది. నీకు 50, నాకు 50. నాకే పని నాది, పాప నీది. మరి నాకు నా సై నాకు.
ఎవరు? నా చేతి స్పర్శ తగిన తెలియటం లేదా? లేదే. అయితే అలా కళ్ళు మూసి కూర్చో, తెరవకూడదు. నీ బుక్కకి నా ఊపిరి తగిన తెలియటం లేదా? లేదే. నా పెదాలు తగిన తెలియటం లేదా? లేదే. ఇంకెలా చెప్పాలి? మనసులు మాట్లాడుకున్నట్టే పెదాలు కూడా మాట్లాడుకుంటాయి కదా. నీ పెదాల్ని నా పెదాలతో చెప్పమను, అప్పుడు తెలుస్తుంది. ఏంటి ఏమైంది? సూర్యం కల్లోకి వచ్చాడే. సూర్యం, నువ్వు ఇంక డబ్బు గురించి ఆలోచించకుండా డాక్టర్ కోర్స్ పూర్తి చేయి. నేను జైల్లో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ బాగా ఆడేవాడిని. పద, ఒక గేమ్ ఆడదాం. it's gone. సారీ. అయ్యో అయ్యో అయ్యో. పుట్టిన ప్రతి ఆడపిల్ల ఎలాంటి మొగుడొస్తాడని బెంగపడుతుంది, కానీ నీకతన్ని ఆ దేవుడు చిన్నప్పుడే ఫిక్స్ చేశాడు. నిజమే, అతనికి తప్ప నా జీవితం మీద ఇంకెవరికి హక్కుంది? అనుకోకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అంటారు. అనుకుని చేసావనుకో దాన్ని మర్డర్ అటెంప్ట్ అంటారు. ఇవాళ మా అమ్మ పుట్టినరోజండి. పేదవాళ్ళకి బట్టలు పంచుతామని వెళ్తున్నాను. మీ నేరస్తుల కన్నీళ్లు మా పోలీసు వాళ్ళు యూనిఫారం ఇస్త్రీ చేసుకునేప్పుడు జల్లే నీళ్లతో సమానం.